జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని మనం నిత్యం వ్యాస భగవాన్ని స్మరిస్తాం. అటువంటి మహానుభావుడైన వ్యాస భగవానునిచే సకల వేద స్మృతుల సారముగా మనకి అందినవే అష్టాదశ మహాపురాణములు. ఈ 18 పురాణములలో ఎంతో విశేషమైనది శ్రీ విష్ణు పురాణం. ఈ శ్రీ విష్ణు పురాణం వ్యాస భగవానుడు తండ్రి అయినటువంటి పరాశర మహర్షి నుంచి మైత్రేయునికి, మైత్రేయుని ద్వారా వ్యాస భగవానునికి, వ్యాస భగవానుడి నుండి సూతుడికి, సూతుడి నుండి సౌనకాది మహామునులకు మనందరికీ అందినది ఈ విష్ణు పురాణం. 6 అంశములతో 6000 శ్లోకములతో సృష్టి, స్థితి, లయముల గురించి, కాల స్వరూపాన్ని గురించి, కాల పురుషుని గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ భక్త శిఖామణులను గురించి, ఎంతో విశేషమైన శ్రాద్ధ కర్మలను గురించి, అంతేకాకుండా రాజుల గురించి, వారు వంశ వైభవాన్ని గురించి, మనందరి మనస్సులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి శ్రీకృష్ణ లీలాగుణ వైభవం గురించి, చివరిగా కలియుగ నియమముల గురించి, కలిపురుష ప్రభావం గురించి, ఇలాంటి ఎన్నో నిగూఢమైన విషయాలని మనందరికీ ఎంతో విపులంగా అందించే పురాణమే ఈ విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణంతో పాటు సత్యయుగ విశేష అవతారమైన లక్ష్మీనరసింహస్వామి వారి గుణవైభవం, త్రేతాయుగ విశేష అవతారమైన శ్రీరామచంద్రమూర్తి గుణ వైభవం, ద్వాపరయుగ విశేష అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ వైభవం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుణ వైభవాన్ని మన సంతపేట శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో తేదీ 16/9/2025 మంగళవారం సాయంకాలం నుండి 20వ తారీఖు శనివారం వరకు కూడా 5 రోజుల పాటు శ్రీ విష్ణు పురాయణ హవనపూర్వక చతుర్యుగమూర్తి గుణ వైభవం అనే ఒక కార్యక్రమం వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం విష్ణు పురాణాన్ని పారాయణ చేస్తూ ప్రతి శ్లోకానికి ఆ హవనాన్ని, హవిస్సుని మనం ఆ యజ్ఞ పురుషునికి సమర్పణ చేస్తూ చతుర్యుగమూర్తుల యొక్క లీలలను, చతుర్యుగమూర్త గుణ వైభవాన్ని మనం ప్రతిరోజు సాయంకాలం శ్రవణం చేస్తాం. 16వ తారీఖు మంగళవారం సాయంకాలం 6 గంటల నుండి విశ్వక్షయన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని ఆనాటి సాయంత్రం సత్యయుగ విశేష అవతారమైన లక్ష్మీనరసింహస్వామి వారి విశేషమైన గుణవైభవాన్ని మనం శ్రవణం చేస్తాం. 17వ తారీఖు బుధవారం నాడు ఉదయం 8 గంటలకు శ్రీ విష్ణు పురాణ హవనాన్ని మనం ప్రారంభం చేసుకుని ఉదయం 9 గంటల నుండి మనకుండేటువంటి సమస్త నవగ్రహ దోష నివృత్తికి, రుణబాధ విమోచనం కొరకై లక్ష్మీనరసింహస్వామి వారి విశేష ఆరాధన హవనాన్ని మనం జరుపుకుంటాం. బుధవారం నాటి సాయంత్రం త్రేతాయుగ విశేష అవతారమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క లీలాగుణ వైభవాన్ని మనం శ్రవణం చేస్తాం. 18వ తారీఖు గురువారం నాడు ఉదయం యథావిధిగా శ్రీ విష్ణు పురాణాన్ని, హవనాన్ని మనం జరుపుకుంటూ మనకుండేటువంటి సమస్త శత్రుబాధ నివారణకు, అన్యోన్య దాంపత్యాభివృద్ధికి, అలాగే మనం ఉండేటువంటి ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కొరకై శ్రీరామచంద్రమూర్తి యొక్క విశేష ఆరాధన హవనాన్ని మనం జరుపుకుంటాం. ఆనాటి యక్షవారం నాటి సాయంత్రం ద్వాపరయుగ విశేష అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలాగుణ వైభవాన్ని మనం శ్రవణం చేస్తాం. 19వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 8 గంటల నుండి
విష్ణు పురాణ హవనాన్ని జరుపుకుంటూ 9 గంటలకు వివాహం కొరకు, పుత్ర సంతానం కొరకు, అలాగే వంశాభివృద్ధికై కృష్ణ పరమాత్మ యొక్క విశేష ఆరాధన హవనాన్ని మనం జరుపుకుంటాం. ఆనాటి శుక్రవారం సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి అవతార లీలా గుణ వైభవాన్ని మనం శ్రవణం చేస్తాం. 20వ తారీఖు ఉదయం 6 గంటల నుండి విశేష హోమాలు నిర్వహించి విష్ణు పురాణ హవనాన్ని పరిపూర్ణం చేసుకొని సుమారు ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుపుకుంటాం. తర్వాత అవభృతోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం. ఆనాటి సాయంకాలం 20వ తారీఖు శనివారం నాడు మన సంతపేట జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఒకే వేదిక మీద చతుర్యుగ మూర్తుల యొక్క కళ్యాణం, అంటే నరసింహస్వామి వారి కళ్యాణం, రామచంద్రమూర్తి కళ్యాణం, కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణం, వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని కళ్యాణం ఒకే వేదిక మీద ఏకకాలంలో మనందరం దర్శించేటువంటి ఒక భాగ్యాన్ని మనం పొందుతాం. సాయంకాలం 6 గంటల నుండి చతుర్యుగ మూర్తుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. కావున భగవద్బంధువులారా, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీకు అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు కైంకర్యాన్ని అందజేస్తూ ఈ మహత్తరమైన కార్యక్రమంలో మీ వంతు సహకారాన్ని అందిస్తూ స్వామి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ.